డివైడ్ చేయకండి, డిబేట్ ని డివైడ్ చేయకండి. మీరు అంటే ఉంటా ఊరుకుంటే మీరేమో ఓడిపోయిన తర్వాత కూడా మీరు చెప్పండి మేము వినాలి. ఎంతసేపు వింటాం? ఇప్పుడు ఎవరు వ్యక్తికి టైం ఇప్పుడు గెలిచినంత మాత్రమే మీ మాట ఇలానే లేదు కదండి. గెలిచినంత మాత్రమే మీరు చెప్పేటువంటి అబద్ధాలన్నీ వినడానికి మేమేం లేవు కదా. మీరిద్దరు ఒకళ్ళకి అవకాశం, మేము మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదండి. ఇదేంటండి అన్యాయం? గెలుపోవటం లేదండి, డిబేట్ లో గెలుపోవటం ఉండవు. నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి డిబేట్ లో పాల్గొంటున్నాం. మేము అధికారంలో లేనప్పుడు పాల్గొన్నాం, ఉన్నప్పుడు పాల్గొన్నాం. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడారు. మిమ్మల్ని మాట్లాడతారు. సినిమాల డైలాగ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, పుష్ప డైలాగ్ ఆయన ఒక హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడదు పరాపర గంగమ్మన్నారు. ఎక్కడ సెక్యూరిటీ చెప్పండి? ఆయన పర్యటనలో ఎక్కడైనా సరే కనబడుతున్నారా? ఆయన చుట్టూ ఎక్కడైనా సెక్యూరిటీ కనిపించారు? సెక్యూరిటీ లేకుండా ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఆయనకి ఏదో జరిగిపోవాలనేటువంటి ఉద్దేశంతో, ఏదో చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఆలోచన. మరి ఈ పరిస్థితుల నుండి మనం మేమేమో చెప్పాలి చెప్పండి? కాదు సార్, రాజశేఖర్ గారు మీకేమో అనుమానం ఉందా? ఏదన్నా చేస్తారా ఆయనని? శ్రీనివాస్ గారు ఇస్తానండి. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలండి అంటే మమ్మల్ని ఉద్దేశించా, ఎమ్మెల్యేలు ఉద్దేశించా, ప్రజలు ఉద్దేశించా, లేదా వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత ఈ కేసు అలా చేసేద్దామని అందరూ మాట మాట్లాడారు సార్. వర్మ గారు మళ్ళీ వేసి వినిపించండి. మాట్లాడారా? అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడినటువంటి మాటలు అయ్యి. ఒక రకంగా ఇందులో డౌట్ కూడా ఉంది సార్. వీళ్ళే పంపించేసి దాన్ని పెట్టేసి దీన్ని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో వీళ్ళే ఎందుకు పెట్టుకూడదండి దాంట్లో వాళ్ళ కార్యకర్తను పంపించి? అది కూడా చెప్పండి. మా పార్టీలో లేదు. అతను ఎవరు సడన్ గా వచ్చేసి ప్లే కార్డ్ తీసుకొచ్చి పెట్టాడు. కానీ వాళ్ళే ఎందుకు చేయకూడదు? అది మొత్తం దాగి ఉందని ఎందుకు? కాన్ఫిడెన్స్ బిహైండ్ ఇట్ సార్, నో డౌట్ ఎట్ ఆల్. తప్పు మాట్లాడినప్పుడు అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు అన్నారు ఇప్పుడు సర్వేలో ఓడిపోతారని వచ్చిందని అన్నారు. పొరపాటు ఉంటే చెప్పండి స్వామి, మేము సర్దుకుంటాం. అంటే అంటారు పుష్ప డైలాగ్, సినిమా పోస్టర్ ఒక డైలాగు అతను చూపిస్తే దాని పెద్ద రాదాంటి ఇదే రాష్ట్రంలో ఇదే అంశం, ప్రధాన అంశం అండి. వర్మ గారు, ఇది ఒకటేనండి అంశం. ఎన్ని అంశాలు ఉన్నాయండి? ఒకటండి, నేను చెప్తాను. శ్రీనివాస్ గారు నేను క్లారిటీ ఇస్తాను. శ్రీనివాస్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఎస్కి డీజీపీకి నోటీస్ ఇచ్చింది వర్మ గారు, మీకు తెలుసు కదండి. సిఎస్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ ఇచ్చింది సార్. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఇస్తానండి. మహిళా కమిషన్ నిద్రపోతున్నారు. తెలుసు కానీ మీకు ఎంత అంటే అంటారా? ఏమంటారండి? ఏం కోసేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు కోసేస్తారా? మీకు వేల కోట్లు ఆస్తుంటే చంపేస్తారా మమ్మల్ని? మేము అన్నావా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవడైనా. మళ్ళీ రిపీట్ చేస్తారు మీరు. అంటే తప్పేంటి అంటారండి? ఓకే 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 అంటే తప్పేంటి అంటారండి వర్మ గారు? ఏంటి సమర్థించుకుంటే ఆయన సంఘ స్లిప్ అయి ఉండొచ్చు, లేకపోతే దాన్ని అనుకరించి ఉండొచ్చు. చెప్పడానికి అర్థం ఉండాలి. ఏంటి గొర్రె పీకిలు మనిషి పీకిల్లో కోస్తారా? ఇంట్లో ఉన్న నరికి చంపేస్తారా? పట్టుకోమనండి, పోలీసులు పంపించేస్తాం, రమ్మనండి. ఓకే ఓకే చేసుకుంటా ఉన్నావా? ఏం బాగలేదండి. శ్రీనివాస్ గారు ఆయన ఏదో చెప్తున్నాడు, వినండి, మళ్ళీ మాట్లాడుతుంది. కానీ క్లియర్ కట్ గా వర్మ గారు, క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ క్రిమినాలిటీ, వాళ్ళ క్రిమినల్ మైండ్ బయటపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటూ, రాజశేఖర్ గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది ఏంటంటే, ఆపోజిషన్ రాలేదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఏదో ఆపోజిషన్ అని చెప్పి చెప్పుకుంటారు. ప్రజలు మిమ్మల్ని వద్దు పోండి అని చెప్పి ఒక గోచి మిగిలిచ్చి పంపించినారు అంతే. మీకు ఆపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. గోచి ఇచ్చిన ప్రజల్ని కూడా మీరు ఆ విధంగా మేము ఆపోజిషన్ లీడర్లని మిమ్మల్ని మీరు పెంచుకోవాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యే వచ్చి నేను ఆపోజిషన్ లీడర్ అంటాం ఎంతవరకు కరెక్ట్? మీకు ఉండే 11 మందిలో ఒక ఎమ్మెల్యే. చెప్పాలి కదా,
మీ ఇద్దరికి సమాధానం ఆయన చెప్పాలి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, పోషించకుండా ఇస్తానండి. శ్రీనివాస్ గారు నేను ఇస్తాను సార్, ఒక్క నిమిషం. మీ ఇద్దరికి సమాధానం ఆయన చెప్పాలి కదా, వినండి ఆయన ఏం చెప్తారో వినండి. రాజశేఖర్ గారు, వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అన్నారు కదండి. మీరు ఒక్కసారి కానీ ఏడీఆర్ రిపోర్ట్ కానీ మీరు ఒకసారి చూస్తే భారతదేశం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 18 కేసులతోటి 3వ స్థానంలో ఉన్నాడండి ఆయన క్రిమినల్. ఆయన క్రిమినల్ అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అంటారా నాకు అర్థం కావట్లేదు. 18 కేసులు ఉన్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఫస్ట్ ఉంటే, రెండో మరి మన తమిళనాడు ముఖ్యమంత్రి మీద ఉంటే, నెక్స్ట్ ఉంది ఎవరి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద 18 కేసులు. ఆయన క్రిమినల్ అన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? తప్పు ఆ మాటలు మాట్లాడడం వల్ల మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడింది అని పదే పదే రాజకీయంగా